శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి తిథి రాబోతూ ఉన్నది. ఈ యొక్క తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు మీకు జరగబోతుంది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ తిథి నాడు అద్భుతవంతంగా కలిసి రానుంది. వీరి యొక్క జాతకం పూర్తిగా ఈ సమయంలో మారిపోబోతుంది. ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా కూడా వస్తాయి. ఈ రాశి జీవితంలో ఈ రోజున కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఈ పౌర్ణమి తిథి రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రాశి వారికి కలిసి రాబోతుంది. కొంతమందికి మధ్యస్థ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి అననుకూల ఫలితాలు ఉండొచ్చు. కానీ ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శుభవార్తలే ఎక్కువగా ఉంటాయి. ఊహించలేని అద్భుత ఫలితాలు మాత్రం వస్తాయి. ఎటు నుండి ఏ శుభవార్త తెలియకుండా ఉంటుంది. వివాహంలో శుభ కార్యక్రమాలు కాస్త ఆలస్యం అయినా కూడా పూర్తి చేయాలి అనే తపన, విశ్వాసం తప్పక ఉంటుంది. ఈ రాశి వారికి వివాహంలో ఆటంకాలు ఉండి శుభ కార్యక్రమాలు జరగట్లేదు. శుభ కార్యక్రమాలకు ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అనేది కలుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్వ్యూస్ అంటే ఉద్యోగం కోసం ఎవరైతే వేచి ఉన్నారో, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఫలితం కోసం ఉద్యోగం రావడం లేదు అని ఎవరైతే అనుకుంటూ మదన పడుతూ బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క పౌర్ణమి తిథి నుండి ఉద్యోగ యోగం అనేది ఉన్నది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో వీరికి మంచి ఫలితం ఉంటుంది. అంటే విజయం ఈ రాశి వారిదని చెప్పొచ్చు. తాతల ఆస్తి కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, వాటి మధ్య నడుస్తున్నటువంటి కోర్టు తగాదాలు కూడా కావచ్చు. వాటిల్లో కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు పై చేయి ఉంటుందని చెప్పాలి. అంటే వారిదే విజయం అవుతుందని గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారికి జీవిత రహస్యాలు కొన్ని ఈ రోజున బయటపడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మీరు గతంలో ఎవరితోనైనా సరే మీ యొక్క సమస్యలు కావచ్చు లేదా మీ యొక్క మంచి చెడు పంచుకున్నట్లయితే దాన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటారో, ఎవరినైతే మీరు పూర్తిగా ఎక్కువగా నమ్మి ఉన్నారో వారి వల్ల కొద్దిగా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ఈ రాశి జాతకులు జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా ఈ రోజు నుండి తొలగిపోతుంది. ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఊహించినంత గొప్ప ఫలితాన్ని అయితే ఈ సమయంలో పొందుకోబోతున్నారు. ఈ రాశి జీవిత రహస్యాలు బయటపడినప్పటికీ కూడా అన్నింటిలో విజయాన్ని పొందుకుంటారు. అత్యంత గొప్ప శుభ ఫలితాన్ని పొందుకుంటారు. అద్భుత రాజయోగం కూడా ఈ సమయంలో పట్టబోతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.